హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది వాసుదేవునితో అంటే అభిమన్యుడు ఈ యుద్ధంలో చనిపోతాడా, నా 5 కొడుకులు కూడా చనిపోతారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సాధనలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ద్రౌపది వాసుదేవునితో, గోవిందా, నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను గోవిందా, ఈసారైనా స్పష్టంగా సమాధానం చెప్పు. మాట్లాడవెందుకు గోవిందా, యుద్ధానికి పరిణామం ఎలా ఉంటుంది చెప్పు గోవిందా అని ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది. వెంటనే వాసుదేవుడు, యుద్ధం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది సఖీ, రణభూమిలో బాధలు దుఃఖాలే మిగులుతాయి, దీనివలన సుఖం లభిస్తుందని నీవు ఎలా భావించావు? అవును, నీ 5 భర్తలు మినహా శంతన మహారాజు వంశం మొత్తం ఈ యుద్ధంలో నాశనమైపోతుంది అని చెప్తాడు. అప్పుడు పాంచాలి, గోవిందా, పాండు మహారాజు వంశం మొత్తం ఈ యుద్ధంలో బలైపోతుందా? మరి నా సంతానం? సంఘర్షణ సమయంలో మా పిల్లని చూసుకొని మేము స్ఫూర్తిని పెంచుకున్నాము. వారు జన్మించడం వల్లే మాకు భవిష్యత్తుపై ఆశ చిగురించింది. అయితే ఇప్పుడు వారు మరణిస్తారా అంటే మేము మా పిల్లల యొక్క మృత్యువుని చూసేందుకు ఎదురు చూస్తున్నామా గోవిందా అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే వాసుదేవుడు, మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపే ప్రయాణిస్తుంటాడు సఖీ. నిజానికి మనిషి చేస్తున్న ప్రతి పని మృత్యువు కోసం కాదంటావా? వసంతంలో చిగురించే ప్రతి ఆకు శిశిరంలో రాలిపోయేందుకే చిగురిస్తుందా? మరి అలా చిగురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, గాలికి రెపరెపలాడటం ఇదంతా వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షంపైనున్న ప్రతి ఆకు తన శక్తినంతా కూడబెట్టుకొని ఆ వృక్షంపైనే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ శిశిర ఋతువు రాగానే ఆ ఆకులన్నీ వాటంతట అవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే సఖీ. ఇక ప్రతి మనిషి, పశుపక్షాదులు ఆ వృక్షంపైన జన్మించి పెరిగి రాలిపోయే ఆకుల లాంటివే. రాలిపోవడం అనేది నిశ్చయం, కానీ ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు సంఘర్షణను, శాంతిని ఆనందించడం వారి కర్తవ్యం అని అంటాడు. వాసుదేవుని మాటలు విని ద్రౌపది, ఇందులో నాకు ఎటువంటి ఆనందం కనిపించడం లేదు గోవిందా అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు, ఎందుకంటే నీవు మోహానికి బందీ అయ్యావు సఖీ అని అంటాడు. వెంటనే ద్రౌపది, అవును, నేను మోహానికి బందీ అయ్యాను. ఒకవేళ ఈ యుద్ధంలో మాకు విజయం లభిస్తే అప్పుడు కూడా నాకు ఎటువంటి సుఖం లభించదంటావా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, సుఖం కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు చెప్పాను సఖీ? ప్రతీకారం, ప్రతిష్ట, సంపద కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు సలహా ఇచ్చాను సఖీ? ఈ యుద్ధం సమాజ శ్రేయస్సు కోసం చేయాలి సఖీ. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపితం కోసం చేయాలన్నాను అని అంటాడు. వెంటనే ద్రౌపది, ఇంత పెద్ద మహాత్యాగాన్ని మేమే ఎందుకు చేయాలి గోవిందా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, సఖీ, మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్ర తటం పైన నిర్మించిన ఇసుక భవనాల్లాంటివి. కాలం తాకిడికి అవి ఎప్పుడూ కూలిపోతూ ఉంటాయి. నిరంతరం వాటిని మనం నిర్మించుకుంటూ ఉండాలి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుషులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణ అనుభవిస్తూనే ఉంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామన అవతారమైనా, ధర్మ సంస్థాపనకై కృషి చేసే వాళ్ళకే ఈ లోకం నిరంతరం పూజలు చేస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయం తెలుసుకో సఖీ, ధర్మం కోసం కృషి చేయడం అనేది ఎవరికీ కర్తవ్యం కాదు. అది ఒక నిర్ణయం,
ఒక సంకల్పం. నీకు కూడా యుద్ధం అనేది కర్తవ్యం కాదు, అది సమాజ శ్రేయస్సు కోసం తీసుకున్న ఒక సంకల్పం. దీనిని నువ్వు ఎప్పుడైనా వదులుకోవచ్చు. కానీ దీని వలన నీకు భర్తలు, కొడుకులు, మనవళ్ళ నుంచి సుఖం లభిస్తుంది. కానీ కోట్లాది మంది మానవుల మాదిరిగానే నీవు కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతావు. నీ జీవితం వ్యర్థమైపోతుంది. నీ కారణంగా ఎవరికీ ఎటువంటి లాభమూ ఉండదు. ఇక నిర్ణయం నీవే తీసుకోవాలి సఖీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సుభద్ర వివాహం కోసం ఉత్తరను తయారు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ద్రౌపది అక్కడికి వస్తుంది. అప్పుడు సుభద్ర ఒక చీరను తీసుకొచ్చి, అక్క, ఉత్తరకు ఈ చీరను మనం పెట్టాలి, మీరు ఆశీర్వదించండి అని అంటుంది. వెంటనే ద్రౌపది ఉత్తర వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత భీముడు తన కొడుకుతో కలిసి లడ్డూలను తింటూ ఉంటాడు. అభిమన్యుడు, శృతకర్మ వారి బాణాలతో ఆ లడ్డూలను కింద పడేస్తాడు. అందరూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. పాండవుల ఎదుగురు తమ కొడుకులను చూసి తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే యుధిష్ఠిరుడు, పిల్లలు, మీలో మోచేతిని ముడవకుండా లడ్డూని ఎలా తినాలో చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు అభిమన్యుడు ద్రౌపదిని చూసి, అమ్మా, మీరే ఏదో ఒక మార్గం చెప్పండి, మోచేతిని ముడవకుండా లడ్డూని ఎలా తినాలో అని అంటాడు. అప్పుడు ద్రౌపది వారికి మోచేతిని ముడవకుండా లడ్డూని ఎలా తినాలో చూపిస్తూ ఏడుస్తూ అలాగే కూర్చుండిపోతుంది. పిల్లలు వారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తూ ఉంటారు. ఆ తరువాత వాసుదేవుడు పూల తోటలో మొక్కల్ని నాటుతూ ఉంటాడు. అదే సమయంలో ద్రౌపది రావడం గమనించి, ఏం నిర్ణయం తీసుకున్నావు సఖీ అని అడుగుతాడు. వెంటనే ద్రౌపది, గోవిందా, ఒక తోటమాలి తన చేతితో నాటిన మొక్కలను తానే స్వయంగా పెకలించి వేయలేడు. ఒక తల్లిగా నేను నా కొడుకుల మృత్యువును ఎలా చూడగలను గోవిందా? ఒక స్త్రీగా హస్తినాపురి రాజ్యసభలో నాకు జరిగిన అవమానాన్ని భరించాను. కానీ ఒక తల్లిగా నా కొడుకుల మరణాన్ని నేను ఏ విధంగా చూడగలను? ఒక భార్యగా నా భర్తల సంపదను హరించి వేసినప్పుడు భరించాను. కానీ ఒక తల్లిగా నేను నా కొడుకుల మృత్యువును ఎలా చూడగలను గోవిందా? వద్దు, నాకు జరిగిన అవమానాలన్నిటినీ నేను మరచిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సామ్రాజ్యం, ఈ యావత్ సంపద త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకేమీ వద్దు గోవిందా. నా కొడుకులను నేను రణభూమికి పంపించడానికి సిద్ధంగా లేను. వద్దు గోవిందా, మాకు ఈ యుద్ధం అవసరం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.